బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజులు వాతావరణం కంప్లీట్గా మారనుంది. ఇప్పటికే హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం ఎలా కురుస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ ఇవాళ అదేవిధంగా రేపు వరకు కూడా కంప్లీట్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాతావరణం మారబోతుందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం అంటే ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈ రకంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఇది వ్యవసాయ రంగానికి అదేవిధంగా మన డైలీ యాక్టివిటీస్కి దానిపైన ఆ వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీరు బయటికి వెళ్ళాలనుకుంటే బయట పనులకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఈదురు గాలులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఉరుములు మెరుపులు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. సో ఈ నేపథ్యంలో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కూడా చెట్టు కింద ఆగడం అలాంటివి చేయకుండా సేఫ్ ప్లేస్లో ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా. సో కంప్లీట్గా ఈ మ్యాప్ ద్వారా మనకు ఎక్కడెక్కడ ఎలాంటి వర్షాలు కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ ఇచ్చిన ప్రకటనలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీకు ఇక్కడ ఇదంతా తెలంగాణ మ్యాప్లో మనకు బ్లూ డాట్స్ ఇంకా గ్రీన్ డాట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఇండికేషన్ ఒకవేళ ఇక్కడ ఈ గ్రీన్ డాట్స్ ఉన్న దగ్గర మోడరేట్ రెయిన్ఫాల్ అంటే మోస్తారు వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇక బ్లూ డాట్స్ ఉన్న చోట లైట్ అంటే కొద్దిపాటిగా తక్కువగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ సూచన కానీ అంటే ఎక్కువగా అంటే భారీగా వర్షపాతం నమోదే అవకాశం, బట్ వర్షం కురుస్తుంది ఎక్కువగా అంటే మరీ వరదల ప్రభావం చూపించేంతలా కాకుండా చాలా చోట్ల కూడా ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతోపాటు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే ముఖ్యంగా బుధవారం రోజు అంటే ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన కూడా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ఈ ప్రాంతాలన్నీ సాధారణంగా ఎక్కువగా మనం గమనించినట్లయితే ఇందాక చెప్పిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో జయశంకర్, భూపాల్పల్లి కావచ్చు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా ఎక్కువగా అక్కడ ఈ ఉష్ణోగ్రతలు అంటే అక్కడ టెంపరేచర్ అనేవి అధికంగా అంటే ఎక్కువగా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు వేడి నుంచి ఉపశమనం కలిగించేలాగా కూడా ఉంటాయి. అక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా ఎండాకాలంలో కూడా అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో నమోదయ్యాయి కాబట్టి సో అక్కడ వర్షాలు పడడంతో అక్కడ ప్రజలంతా కూడా కాస్త చల్లని వాతావరణంని అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అదేవిధంగా ఈదురు గాలుల కారణంగా ప్రజలంతా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక తెలంగాణలోని కంప్లీట్ అన్ని జిల్లాల్లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ బలమైన గాలుల వల్ల చెట్లు అదేవిధంగా మన కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, సో అవి పడిపోయే అవకాశం ఉంది, ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో మనకు గాలులు వీస్తున్నప్పుడు కూడా చెట్లు పడిపోవడం లేదా కరెంట్ పోల్స్ ఇలాంటివి లేదా వంతెనలు అలాంటివి ఏమన్నా పడిపోవడం వంటివి ప్రమాదాలు జరగవచ్చు అంటూ కూడా సో ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఇక్కడ కూడా ఎక్కువగా వ్యవసాయ పనులకు అంతరాయం కలగొచ్చని కూడా చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. సో నగరవాసులంతా కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలంగాణ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. సో దాంతోపాటు కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన వర్షం పడుతుంది అంటూ కూడా ఒక మ్యాప్ని కూడా మనకు చూపిస్తూ కూడా వాతావరణ కేంద్రం కూడా ఇచ్చిన దాంట్లో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి అంటూ కూడా ఎంత సెంటీమీటర్ వర్షం కురుస్తుంది అంటూ కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖమ్మం జిల్లా అదేవిధంగా సింగరేణి కావచ్చు, కరేపల్లె గేట్ దగ్గర కావచ్చు 62 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ పడుతుంది.
ఇక మహబూబాబాద్లో 85.3. సో ఇలా డిస్టిక్ వైజ్ కూడా ఎక్కడెక్కడ ఎంత మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది అనే అంచనా ప్రకారంగా కూడా ఒక డేటాని కూడా మనకు వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో కంప్లీట్గా మనం చూసుకుంటే వాతావరణం అనేది ఒక్కసారిగా అంతా మారిపోయింది. మే నెలలో మనం చూసాం. మే నెలలో సాధారణంగా మే నెల అనగానే ఎండలు బాబోయ్ తట్టుకోలేము. ఏ రకంగా ఎండలు ఉంటాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి కూడా మేలో చాలా భయంకరమైన ఎండలు ఉండబోతున్నాయంటూ కూడా మనకు తెలిసిందే. అంటే చాలా వరకు కూడా వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఋతుపవనాలు అనేవి తొందరగానే రావడం, మే నెలంతా కూడా వారంలో అట్లీస్ట్ 3 రోజులన్న వర్షాలు కురవడం, దాంతోపాటు ఆ ఎండల నుంచి కాస్త ఉపశమనం మనమందరం పొందాం. అయితే ఇప్పుడు జూలైలో కూడా అదే పరిస్థితి రానుంది. సో ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వర్షాలు కురవలేదు. కానీ నార్త్ ఈస్ట్లో అక్కడ చాలా వరకు కూడా ఆ రాష్ట్రాలన్నీ కూడా వరదల కారణంగా ప్రభావితం అయ్యాయి. కానీ తెలంగాణలో అంత రేంజ్లో ఎక్కడ వర్షాలు కురవలేదు. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిశాయి. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ ప్రజెంట్ రానున్న 2 రోజులు అంటే ఈ బుధవారం ఇంకా గురువారం, ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్ఎండి వెల్లడించింది. సో దాంతోపాటు ఈ 2 రోజులు మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. నిన్న మార్నింగ్ కూడా హైదరాబాద్లో కంప్లీట్ హైదరాబాద్ అంతా కూడా వర్షపాతం నమోదైంది. సో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజులు వాతావరణం కంప్లీట్గా మారబోతుంది. బుధవారం అదేవిధంగా గురువారం, ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ ఒక ప్రకటనలో క్లియర్గా వెల్లడించింది. దాంతోపాటు ఏ జిల్లాల్లో ఎంతవరకు ఎంత వర్షపాతం నమోదవుతుందంటూ కూడా మనం ఇందాక చూసాము. సో ఇక్కడ డిస్టిక్ వైజ్ కూడా మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, అదేవిధంగా వరంగల్, సో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సో ఈ రకంగా ఎక్కడెక్కడ ఏ రకంగా వర్షపాతం నమోదు అవుతుంది అనే ఒక అంచనా ప్రకారంగా కూడా తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ సొసైటీ అంటే కంప్లీట్గా వాతావరణ శాఖ అదేవిధంగా వీళ్ళందరూ కలిసి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఈ వర్షాలు అనేవి వ్యవసాయ రంగానికి అదేవిధంగా కామన్ పీపుల్ వాళ్ళ డైలీ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానిపైన కాస్త ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో దీంతో ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నట్లయితే పొలం పనులకు కావచ్చు లేదా ఇతర పనులకు మీరు బయటికి వెళ్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. సో కరెంట్ పోల్స్ దగ్గర లేదా చెట్ల కింద కాకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అండ్ ఆల్సో ట్రాఫిక్కి సంబంధించి కూడా హైదరాబాద్ అంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా దానికి సంబంధించిన తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఇవాళ రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలు సాధారణంగా ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అక్కడ కాస్త ఈ వాతావరణం అనేది కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. సో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అదేవిధంగా ఈదురు గాలుల కారణంగా ప్రజలంతా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. సో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సో దీంతో చెట్ల కింద కానీ లేదా ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మన కరెంట్ పోల్స్ అనేవి ఈ గాలుల కారణంగా పడిపోయే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మీరు ఉండకుండా కాస్త సేఫెస్ట్ ప్లేస్లో, వర్షం పడుతుంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉండడం బెటర్. సో కంప్లీట్గా రాబోయే 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కంప్లీట్గా వర్షాలు కురుస్తాయి. సో దీంతో బయటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో ఏదైనా మీకు చెట్ల కింద కానీ ఇట్లా కరెంట్ పోల్స్ దగ్గర కూడా ఉండకూడదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించింది.